విడిచి వెళ్ళిపోతున్నావు, విడిచి వెళ్ళిపో. ఆ బిడ్డ నా బిడ్డ అని నా ప్రభు ముద్ర వేసుకున్నాడు. వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. వెళ్ళిపోండి, కాలిపోతున్నారు. దేవాలయ అగ్నితో కాల్చివేయండి. పందులోకి వెళ్ళిపో, ఒకే పందులోకి నీకు అనుమతిస్తున్నాను. వెళ్ళిపో. ప్రభు శక్తి. నేను భద్రాచలంలో 212 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. నేను ఆయన సేవకుణ్ణి ప్రార్థన చేశాను. నా ప్రభువు సర్వశక్తిమంతుడు. మార్గం నుంచి నిన్ను వెళ్ళగొడుతున్నాడు. నిలబడి ప్రపంచానికి చాటించి వెళ్ళు. ఆ ప్రభు శక్తి ముందు నువ్వు నిలబడగలవా? ప్రభు శక్తి ముందు ఈ ప్రపంచాన్ని అంతటినీ గుప్పిన పెట్టుకున్నానని చెప్పావు. నిలబడగలవా నా ప్రభు శక్తి ముందు? వెళ్ళిపో, నీ పట్లు వెతుకుతున్నాను. తెలియజేసుకుంటున్నాను. నా పేరు రవికుమార్, మాది డిస్ట్రిక్ట్ వరంగల్. 18 సంవత్సరాల్లో నాకు మరి బ్లడ్ క్యాన్సర్ రావడం జరిగింది. ఆ ట్రీట్మెంట్ లో డాక్టర్ చాలా సీరియస్ గా ఉన్నది. 3 రోజుల కంటే ఎక్కువ అతను బతకలేడు అని చెప్పినప్పుడు మేమందరం ఎంతో బాధపడ్డాము. నా కొడుకు చనిపోతాడా 3 రోజులు అని అమ్మ ఎంతో ఇబ్బంది పడ్డది. ఆ సమయంలో పెద్దమ్మ అప్పటికే దేవుని నమ్ముకుని ఉన్నది. ఆ రోజు వచ్చి మరి మాతో మాట్లాడి, నువ్వు దేవుని నమ్ముకుంటే దేవుడిని రక్షిస్తాడని చెప్పినప్పుడు మేము కూడా మరి విశ్వసించి మరి బతుకుతే దేవుని కోసమే అని చెప్పి మా అమ్మ అనడం నేను కూడా అంగీకరించి దేవుని విశ్వాసం నుంచి ముందుకు వెళ్ళాను. ట్రీట్మెంట్ తీసుకోవడానికి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హాస్పిటల్కి వెళ్ళాం. హైదరాబాద్ నీమ్స్ హాస్పిటల్కి వెళ్ళాము. డాక్టర్లు మరి అన్ని విధాలుగా చెకప్ చేస్తున్నారు. ఆ సమయంలో మరి బోన్ మ్యారో చేయాలని అన్నప్పుడు ఆ సమయంలో శరీరాన్ని మరి ఏ విధంగా అయితే మొత్తం ఇట్లా వంచి దాంట్లో ఒక పెద్ద సూది లాంటిది పెట్టి దానిలో నుంచి మూలుగు తీయడం జరిగింది. ఆ మూలుగు పరీక్ష చేయించి బ్లడ్ క్యాన్సర్ని నిర్ధారణ చేసిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు ఇచ్చే ఇంజెక్షన్ చూస్తే అది ఈ చెస్ట్లో పెట్టినప్పుడు వాళ్ళు ఇంజెక్షన్ పెట్టి ఇలా కొట్టినప్పుడు ఆ బాధని భరించలేకపోయేవాడిని. నాకు నోట్లో దూది పెట్టి అరుస్తాడేమోనని చెప్పి దూది పెట్టేది. ఆ సమయం నాకు కన్నీటి రావడము. అలాంటి దీని స్థితిలో మరి బసవతారక హాస్పిటల్ మేము వెళ్ళడం జరిగింది. మరి అక్కడ రేడియేషన్ కీమో ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాము హైదరాబాద్లో. తీసుకున్న తర్వాత డాక్టర్స్ చెప్పారు ఏంటంటే మరలా 2 months తర్వాత రమ్మని చెప్పారు. చెప్పిన తర్వాత మరలా మేము టెస్ట్కి వెళ్ళినప్పుడు ఇంకా రెక్టమ్ క్యాన్సర్ కంప్లీట్గా పోలేదనేసి వాళ్ళని టెస్ట్ చేసి మరలా వాళ్ళు ఆపరేషన్ చేయాలని చెప్పిన తర్వాత మళ్ళీ వాటికి కనీసం 8 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్స్ చెప్పారు. ఆ సమయంలో ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. తండ్రి నువ్వే మాకు దిక్కని మేము దేవుడి మీద భారం వేసుకున్నాము. మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఎటువంటి సహాయం లేదు. సమయం చాలా ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉండే, తల్లి లేదు, చెప్పుకోవడానికి నాకు ఎవరు లేరు. అట్లా ఉన్నప్పుడు మరలా 2000 నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో సమస్యలతో ఉన్నప్పటికీ మరి 4 months బ్యాక్ తనకు హార్ట్ బీట్ తగ్గి మరి 60 నుంచి 70 ఉండవలసిన హార్ట్ బీట్ 20కి పడిపోయింది. ఆ సమయంలో మరి నేను ఎంతో బాధతోటి కుంగిన స్థితిలో ఉన్నాను. ప్రభువా ఇంత నా పరిస్థితి ఏంటి, నా బ్రతికి ఏంటి తండ్రి అనేసి చాలా దేవుడి పాదశంలో మరి ప్రార్థన చేశాను. ఒక దిక్కుతో వచ్చిన స్థితిలో ఉన్నాను. అయితే తనకు హెల్త్ బాగాలేనప్పుడు ఇక్కడ మరి హాస్పిటల్ వెళ్ళినప్పుడు బ్రీతింగ్ చాలా ప్రాబ్లం అయింది. ఒక రోజు నైట్ అయిన తర్వాత ఇక్కడ హాస్పిటల్ మేము వెళ్ళినప్పుడు ఇది చాలా సీరియస్ అని డాక్టర్ చెప్పారు. ఇమీడియట్ గా అడ్మిట్ కమ్మన్నారు. అడ్మిట్ కావడానికి కూడా మా చేతిలో డబ్బులు లేవు. చాలా దీన స్థితిలో మేము ఉన్నాము. ఆ సమయంలో డాక్టర్ కూడా అన్నాడు, అమ్మ మీరు ట్రీట్మెంట్ ఇప్పుడు మేము ఇస్తాము, ఇచ్చినా కూడా 2 నెలలు ఈయన కనుక బ్రతికి ఉంటే అది దేవుడు చేసిన ఒక అద్భుతము, మిరాకిల్ అమ్మ ఆయన బ్రతుకుతే అని డాక్టర్ చెప్పింది. ఇలాంటి ప్రార్థన అసలు ఎన్ని సంఘాలు పోయినా వాళ్ళకి దొరకలేదు. కానీ దేవుడు మీ ద్వారా ఇంత గొప్ప కార్యం చేసినందుకు దేవునికి మీకు వందనాలు చెల్లిస్తున్నాం గారు. ఎందుకంటే ఏ సంఘం నిజమైన సంఘం కాదంటున్నది. సాతాను ఒక మాటలు వింటే ఏ సంఘమైనా కానీ
ప్రతి ఒక్క సేవకులు దయ్యాలు వెళ్ళగొడుతున్నారన్నారు, కానీ మీరు మెస్సే నామంలో వెళ్ళగొడుతున్నారని చెప్పి స్పష్టంగా మేము విడుదల ఎదురుకు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. ఎందుకంటే అన్ని రోగాలు సంవత్సరాల నుంచే అంత బలహీనత పడుతుంటూ అసలు ఎంత వీక్, ఆ గుండె జబ్బు, మరి ఆ బ్లడ్ క్యాన్సర్ ఇవన్నీ రావడం, కానీ చాలా మీ ద్వారా దేవుడు విడుదల దయచేసినందుకు దేవునికి స్తోత్రం. మీకు వందనాలు అయ్య గారు, చాలా వందనాలు అయ్య గారు. ఎందుకంటే ఆత్మను రక్షించినందుకు దేవునికి వందనాలు, మీకు వందనాలు. God bless you, God bless you. ఇంకా మీకు తెలియని ఒక కొత్త ప్రపంచం ఉందనిపించింది అయ్య గారు. అయితే అంకుల్ కి 27 years నుండి ఉందని కూడా తెలియదు అయ్య గారు. ఎన్నెన్నో చర్చ్ ఎక్కడెక్కడో తిరిగారు, కానీ ఏ పాస్టర్ కూడా ఏ సేవకుడు కూడా నీకు 27 years నుండి సమస్య ఉందని ఎవరు చెప్పలేదు అయ్య గారు. మొదటి చెప్పిన వ్యక్తి మీరే. దాన్ని బట్టి వారు ప్రార్థించుకోవడం జరిగింది. ఆ ప్రార్థన దేవుడు మీ ద్వారా బయలుపరిచిన మాటను బట్టి కానీ ఇప్పుడు ఈ ప్రార్థన ద్వారా వారికి సంపూర్ణమైన విడుదల వచ్చింది అయ్య గారు. మరి చాలా సంతోషంగా ఉన్నారు. తర్వాత మళ్ళీ కంచెన్ వేసాను, ఏం కాదు నా కంచెన్ దాటుకొని రావని నాకు అప్పుడు అనిపించింది. ఇదేంటి కంచెసుడు ఏందని నాకు డౌట్ వచ్చింది. తర్వాత ఇది అన్నీ వదిలితే ఏదన్నా చెప్పుద్దాలే అని తర్వాత ప్రార్థన చేసినాక మీరు ప్రార్థన చేస్తూ ఉంటే అయిపోయింది.